నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, సామ్రాట్ అశోక్ చక్రవర్తికి, బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ప్రజలకు తెలియచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. భావ ప్రకటన స్వేచ్ఛ, జాతీయ భద్రత. భావ ప్రకటన స్వేచ్ఛ, జాతీయ భద్రత. ఇది ఉమర్ ఖలీద్ కేసు లేవనెత్తుతున్న రాజ్యాంగ ప్రశ్నలు. ఒక భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకోవాలంటే జాతీయ భద్రతా చట్టం ద్వారా అరెస్ట్ చేయటమా, రాజ్యాంగమా, లేక ఈ జాతీయ భద్రతా చట్టమా? ఉమర్ ఖలీద్ కేసు లేవనెత్తుతున్న రాజ్యాంగ ప్రశ్నలు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి స్వేచ్ఛను హామీ ఇస్తూనే జాతీయ భద్రతను కూడా పరిరక్షిస్తుంది. ఈ రెండు విలువల మధ్య సమతుల్యతను కాపాడటమే రాజ్యాంగ పాలనకు అసలు పరీక్ష. ఉమర్ ఖలీద్ కేసు, ఉమర్ ఖలీద్ను విడుదల చేయండి అనే నినాదాల చుట్టూ జరిగిన చర్చ ఈ సమతుల్యతపై మళ్ళీ జాతీయ స్థాయిలో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గోవాలో నీట్ పేపర్ లీక్ నిరసనల సందర్భంగా కార్యకర్తలను పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించడం, ముఖ్యంగా ఉమర్ ఖలీద్ను విడుదల చేయండి అనే నినాదాలపై దృష్టి పెట్టారు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఎంతవరకు రక్షింపబడాలి అనే అంశాన్ని మన ముందుకు ఈ అంశం తెచ్చింది. ఆర్టికల్ 19 భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే హక్కు. మీ యొక్క అభిప్రాయాన్ని నేను తిరస్కరించవచ్చు, అది భిన్నాభిప్రాయం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) భావ ప్రకటన స్వేచ్ఛను, ఆర్టికల్ 19(1)(b) శాంతియుత సమావేశాల హక్కును కల్పిస్తున్నాయి. అయితే ఈ హక్కులను ప్రజాశాంతి, దేశ భద్రత, ప్రజాక్రమం వంటి కారణాలపై సహేతుకమైన పరిమితులు విధించవచ్చు. కాబట్టి ఒక నినాదం చట్టపరంగా అనుమతించదగినదా కాదా అనేది దాని సందర్భం, ఉద్దేశం, ప్రభావం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. కేవలం ప్రభుత్వం లేదా ఒక నిర్బంధిత వ్యక్తి గురించి అభిప్రాయం వ్యక్తం చేయడమే స్వయంచాలకంగా నేరంగా పరిగణించబడకూడదు. అయితే అది హింసను ప్రేరేపించడం లేదా చట్టవిరుద్ధ చర్యలకు మద్దతు ఇవ్వడం వంటి అంశాలతో ముడిపడి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండవచ్చు. మనేకా గాంధీ తీర్పు. స్వేచ్ఛకు విస్తృత అర్థం. మనేకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1978 కేసులో సుప్రీంకోర్టు ఆర్టికల్ 21ను విస్తృతంగా వ్యాఖ్యానించింది. వ్యక్తిగత స్వేచ్ఛను పరిమితం చేసే ప్రతి చట్టపరమైన ప్రక్రియ న్యాయబద్ధంగా, సహేతుకంగా, నిష్పాక్షికంగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు తర్వాత ప్రక్రియ అనేది పదానికి చట్టంలో ఉండటం సరిపోదని, అది న్యాయసమ్మతమైనదిగా ఉండాలని భారత న్యాయశాస్త్రం అభివృద్ధి చెందింది. కేదార్నాథ్ సింగ్ కేసు. ప్రభుత్వ విమర్శ దేశద్రోహం కాదు. అంటే ఒక ప్రభుత్వాన్ని విమర్శించటం దేశద్రోహం ఎటువంటి పరిస్థితుల్లో కాదు. అంటే ఇప్పుడు విమర్శించారంటే వాళ్ళు దేశద్రోహులని ఈ వాట్సాప్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు పెడుతున్నారు. కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1962లో కేసులో సుప్రీంకోర్టు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం మాత్రమే దేశద్రోహం కాదని స్పష్టం చేసింది. హింసను ప్రత్యక్షంగా ప్రేరేపించడం లేదా ప్రజాశాంతిని, శాంతి భద్రతలను భంగం చేసి చర్యలతో అనుసంధానం ఉన్నప్పుడు మాత్రమే దేశద్రోహం నేరం వర్తించే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పు భావ ప్రకటన స్వేచ్ఛకు ఒక ముఖ్యమైన రక్షణగా పరిగణించబడుతుంది. శ్రేయా సింఘాల్ అభిప్రాయం మరియు నేరం మధ్య తేడా.
శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2015 లేటెస్ట్. సుప్రీంకోర్టు సమాచార శాఖ సాంకేతిక చట్టంలోని సెక్షన్ 66A రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ఇదే సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడితే అరెస్ట్ చేయకుండా కాపాడే తీర్పు ఇది. 2015 శ్రేయా సింఘాల్ కేసు 66A రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. కేవలం అభ్యంతరపరంగా లేదా అసౌకర్యంగా అనిపించే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు క్రిమినల్ చర్యలు తీసుకోవడం భావ ప్రకటన స్వేచ్ఛను దెబ్బతీస్తుందని కోర్టు పేర్కొంది. అభిప్రాయం వ్యక్తీకరణ, ప్రేరేపణ మరియు ప్రత్యక్ష హింస మధ్య స్పష్టమైన తేడా ఉండాలని ఈ తీర్పు నొక్కి చెప్పింది. ఒపా మరియు కేఏ నజీబ్ ఉగ్రవాదం, దేశ భద్రతకు సంబంధించిన కేసుల్లో ఉపా ప్రత్యేక నిబంధనలు కలిగి ఉంది. అయినప్పటికీ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ కేఏ నజీబ్ 2021 కేసులో సుప్రీంకోర్టు ఒక కీలక సూత్రాన్ని ప్రకటించింది. విచారణ అనవసరంగా ఆలస్యం అవుతున్నప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద వ్యక్తిగత స్వేచ్ఛను పరిగణలోకి తీసుకొని తగిన సందర్భాల్లో బెయిల్ మంజూరు చేసే అధికారాన్ని కోర్టులు వినియోగించవచ్చని స్పష్టం చేసింది. ఇది ఉపా కింద ఉన్న ప్రతి వ్యక్తికి ఆటోమేటిక్గా బెయిల్ వస్తుందని కాదు. ప్రతి కేసు దాని స్వంత వాస్తవాల ఆధారంగా నిర్ణయించబడుతుంది. అరుణేష్ కుమార్ అరెస్ట్ చివరి మార్గం. అరుణేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 2014 కేసులో సుప్రీంకోర్టు చట్ట అనుమతించిన ప్రతిసారి అరెస్టు చేయాల్సిన అవసరం లేదని, అరెస్టు ఒక చివరి మార్గంగా ఉండాలని పేర్కొంది. ఈ తీర్పు వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించే ముఖ్యమైన సూత్రాన్ని ప్రతిపాదించింది. అయితే ఇది ప్రధానంగా సాధారణంగా క్రిమినల్ కేసుల సందర్భంలో వచ్చిన తీర్పు. ఉపా వంటి ప్రత్యేక చట్టాల్లో పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చు. అంతర్జాతీయ మానవ హక్కుల దృక్పథం, సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన UDHRA మరియు అంతర్జాతీయ పౌర రాజకీయ హక్కుల ఒప్పందం ICCPR భావ ప్రకటన స్వేచ్ఛ, శాంతియుత సమావేశాల హక్కు, న్యాయమైన విచారణ హక్కులను గుర్తిస్తున్నాయి. అదే సమయంలో జాతీయ భద్రత లేదా శాంతి భద్రతల కోసం చట్టబద్ధమైన పరిమితులు విధించే అవకాశాన్ని కూడా ఈ అంతర్జాతీయ ప్రమాణాలు అంగీకరిస్తాయి. కాబట్టి ఈ హక్కులు సంపూర్ణమైనవి కావు, అయితే వాటిపై పరిమితులు అవసరమైనవి, చట్టబద్ధమైనవి, తగినవై ఉండాలి. న్యాయ వ్యవస్థ పాత్ర. ఉమర్ ఖలీద్ కేసులో ఆరోపణలపై తుది నిర్ణయం న్యాయస్థానాలదే. కోర్టులు సమర్పించిన ఆధారాలు, చట్టపరమైన ప్రమాణాలు, విచారణ పురోగతి వంటి అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాయి. అదే సమయంలో ప్రజాస్వామ్యంలో పౌరులు శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు కూడా రాజ్యాంగం రక్షించే విలువ. ఒక వ్యక్తి విడుదల కోరడం, ఆ వ్యక్తిపై నమోదైన కేసులను విమర్శించడం లేదా ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడం, ఇవి అన్నీ సందర్భానుసారంగా రాజ్యాంగ హక్కుల పరిధిలో ఉండవచ్చు. అయితే అదే సమయంలో జాతీయ భద్రతకు సంబంధించిన చట్టాల అమలు, న్యాయపరమైన విచారణ కూడా చట్టబద్ధమైన ప్రక్రియలో భాగమే. అందువల్ల ప్రజాస్వామ్యంలో అసలు సవాలు ఒక పక్షాన నిలబడటం కాదు, రాజ్యాంగ హక్కులు, చట్ట పరిపాలన మరియు న్యాయమైన విచారణ మధ్య సమతుల్యతను కాపాడడంలో ఉంది. చివరికి ఏ వ్యక్తి దోషి లేదా నిర్దోషి అన్నది కోర్టులే నిర్ణయిస్తాయి. కానీ భావ ప్రకటన స్వేచ్ఛ, న్యాయ విచారణ, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రజాస్వామ్యానికి, వ్యవస్థకు పునాది. 6 ఏళ్ల వేధింపులు, 7 నెలల జైలు, చివరికి నిర్దోషి ప్రశ్నించే గొంతులపై కేసులు. బాధ్యత ఎవరిది? ఒక వ్యక్తిపై కేసు నమోదు చేయడం సులభం, అరెస్టు చేయడం కూడా చట్టపరమైన ప్రక్రియలో భాగమే. కానీ సంవత్సరాల తరబడి విచారణలు, దర్యాప్తులు, జైలు జీవితం, సామాజిక అవమానం, వృత్తిపరమైన నష్టం, కుటుంబంపై మానసిక
భారాన్ని ఒక వ్యక్తి భరించిన తర్వాత చివరికి కోర్టు ఆరోపణలు నిలబడవు, కేసు చట్టబద్ధం కాదు అని తేల్చితే ఒక ప్రాథమిక ప్రశ్న తలెత్తుతుంది. ఆ నష్టానికి బాధ్యత ఎవరిది? ఇదే చాలా దుఃఖభరితమైన తీర్పు. ఇది అంశం కూడా న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పొర్కాయస్తపై నమోదైన ఒక కేసును ఢిల్లీ హైకోర్టు కొట్టివేస్తూ ఆ కేసును కొనసాగించడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమే అనే వ్యాఖ్య చేసినట్లు తీర్పు వెలువరించింది. ఈ పరిణామం మళ్ళీ ఒక కీలకమైన ప్రజాస్వామ్య చర్చకు దారితీసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రతి వ్యక్తికి జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను హామీ ఇస్తుంది. ఆర్టికల్ 19(1)(a) భావ ప్రకటన స్వేచ్ఛను రక్షిస్తుంది. పత్రికా స్వేచ్ఛ కూడా ఈ రాజ్యాంగ హక్కు పరిధిలోనే అభివృద్ధి చెందిన ఒక ముఖ్యమైన ప్రజాస్వామ్య విలువ. కాబట్టి జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు లేదా విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసే వారిపై చర్యలు తీసుకునేటప్పుడు చట్టపరమైన ప్రమాణాలను అత్యంత జాగ్రత్తగా పాటించడం అవసరం. అయితే మరోవైపు దర్యాప్తు సంస్థలు కూడా చట్టబద్ధమైన బాధ్యతలు ఉన్నాయి. వారి అందుబాటులో ఉన్న సమాచారం ఆధారాల ఆధారంగా కేసులు నమోదు చేయవచ్చు. ఒక కేసు చివర కొట్టివేయబడిందనే కారణంతో ప్రతి దర్యాప్తు దురుద్దేశపూర్వకమని తేల్చడం కూడా సరైనది కాదు. కానీ తగిన ఆధారాలు లేకుండా, చట్టపరమైన ప్రమాణాలను పాటించకుండా కేసులు నమోదైతే అది వ్యక్తిగత హక్కులను, ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల విశ్వాసానికి తీవ్ర నష్టం కలిగించవచ్చు. ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, ఒక వ్యక్తి గురించి మాత్రమే కాదు, ఒక నిర్దోషి వ్యక్తి సంవత్సరాల పాటు న్యాయ పోరాటం చేయాల్సి వస్తే ఆ కాలంలో కోల్పోయిన స్వేచ్ఛ, గౌరవం, అవకాశాలను ఎవరు తిరిగి ఇస్తారు? ఈ కాంపెన్సేషన్ ఏమైనా వస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడం ప్రజాస్వామ్య సమాజ బాధ్యత. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్వరం కూడా అవసరం. అదే సమయంలో చట్టాన్ని నిష్పాక్షికంగా అమలు చేసే వ్యవస్థ కూడా అవసరం. ఈ రెండిటి మధ్య సమతుల్యత కోల్పోతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. అందుకే అవసరమైనది వేగవంతమైన దర్యాప్తు, సమయానికి పూర్తయ్యే విచారణ, నిరాధార కేసుపై బాధ్యతాయుతమైన సమీక్ష, రాజ్యాంగ హక్కుల పట్ల అచంచల గౌరవం. ఇవి చాలా ముఖ్యం. న్యాయం కేవలం చివరిగా లభించడం మాత్రమే కాదు, ఆలస్యం లేకుండా న్యాయమైన ప్రక్రియ ద్వారా లభించాలి. ఎందుకంటే ఆలస్యమైన న్యాయం అనేక సందర్భాల్లో వ్యక్తికి జరిగిన నష్టాన్ని పూర్తిగా పోడ్చలేకపోతుంది. ఈ రెండు కేసులు అంటే ఈ న్యూస్ క్లిక్ అధినేత కేసు అయినా, లేక మనం ముందుగా చెప్పుకుంటున్నట్టు గోవాలో నీట్ ఆందోళనలో, అంటే అక్కడికి వచ్చే ప్రజలు వాళ్ళ మనసుల్లో ఒక భావన ఉంటుంది. ఇందులో ఉమర్ ఖాలిద్ ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఆయనకెందుకు బయటకు రాలేకపోతున్నాడు అని ఒక భావన ఉద్యమకారుల్లో వచ్చినప్పుడు స్లోగన్స్ ఆటోమేటిక్గా వస్తాయి, విడుదల చేయాలని. అది ఎంతమాత్రం తప్పు కాదు. అది రాజ్యాంగ పరిమితుల్లోనే ఉంటుంది, భావ ప్రకటనలోనే ఉంటుంది. అదేమి రాజ్యాంగ విరుద్ధమైంది కాదని తెలియజేస్తూ మీ అందరికీ నమో బుద్ధాయ, జై భీమ్. ఈ బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రజలకు తెలియచేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్.